ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సర్వీసెస్ అండ్ ఇంప్రూవ్ అవుతుంది, త్వరలో నడుస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు కాకతీయ రీహాబ్ సెంటర్. ఈరోజు మనతో ఉన్నారు సుబ్రహ్మణ్య గారు, భారతమ్మ గారు. 2 నెలల క్రితం మన దగ్గరికి లెఫ్ట్ సైడ్ పారాలసిస్ సఫర్ అవుతూ వచ్చినారు మన దగ్గరికి. 2.5 months అవుతుంది. మేడం, ఇది మీకు వచ్చి 1.5 year అవుతుంది కదండి. 1.5 year బ్యాక్ స్ట్రోక్తో సఫర్ అయ్యారు. దాని తర్వాత అనేక చోట్ల ట్రీట్మెంట్స్ ట్రై చేసి మన దగ్గరికి వచ్చారండి. ఈరోజు మనం వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ సదుపాయాలు కానీ ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఎలా ఉందో అన్నది. సార్ సుబ్రహ్మణ్యం సార్, మీరు ఓటీయూ అండి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఫుడ్ కానీ లేకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఎలా ఉందో ఏంటో అన్నది మీ మాటల్లో కొంచెం మా వ్యూవర్స్కి చెప్తే. అలాగే, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను లాలాపేటలో ఉంటాను. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యాను, ఎంఈఓగా చేసి. ఇక్కడికి వచ్చిన 2 నెలల క్రితం వచ్చినప్పుడు కాస్త లెఫ్ట్ సైడ్ పారాలసిస్ తోటి నడవలేకుండా ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ వల్ల ఇంప్రూవ్మెంట్ కనపడింది. తర్వాత ఇక్కడ ఫుడ్, తర్వాత డాక్టర్స్, ఫిజియోథెరపీ డాక్టర్స్, తర్వాత మామూలు ఎంబీబీఎస్ డాక్టర్స్, సిస్టర్స్, హౌస్ కీపింగ్ అంతా బాగుంది, ఇంప్రూవ్ అవుతుంది, త్వరలో నడుస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు అనుకున్న టైంకి అనుకున్న ఫెసిలిటీస్ అన్నీ మేము ప్రామిస్ చేసి మీకు దొరుకుతున్నాయా లేవా అన్నది? దొరుకుతున్నాయి. అంటే హౌస్ కీపింగ్, తర్వాత ఫుడ్, మెడిసిన్స్ అన్నీ టైంకి ఇస్తున్నారు. టైం ఇస్తున్నారు. తర్వాత పేషెంట్ కోలుకుంటుంది. అమ్మా, మీరు ఇప్పుడు బెటర్గా ఫీల్ అవుతున్నారా? బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉన్నాను. ఓకే, ఇక్కడికి వచ్చా బాగున్నానండి. వచ్చి నడుస్తున్నాను. నడిచేదాన్ని కాదు, ఇక్కడ ఫిజియోథెరపీ చేస్తున్నారు, బాగా నడుస్తున్నానండి. ఫిజియోథెరపీ చాలా శ్రద్ధగా చేస్తారు. హలో గీత గారు, నమస్తే అండి. మీకు మా గురించి కాకతీయ రీహాబ్ సెంటర్ గురించి ఎలా తెలిసింది? ఇంకోటి మీరు విన్నది ఇక్కడ మీకు మీ ఫెసిలిటీస్ అంతటి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి? యా, డెఫినెట్లీ అండి. ఇక్కడ చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అనేవి. యాక్చువల్లీ మా పేరెంట్స్ని వేరే చోట జాయిన్ చేయించామన్నమాట. సో అక్కడ అంతా ఫిజియోథెరపీ సర్వీసెస్ అవన్నీ సరిగ్గా దొరకలేదు మాకు. సో ఒకరోజు నేను వెళ్ళేసరికి హెల్త్ చాలా డిటోరియేట్ అయిపోయారనమాట, అసలు నడవలేని పరిస్థితి అయ్యారు. సో ఆన్ అండ్ ఆఫ్ ఇంటికి ఫిజియోథెరపిస్ట్ని పిలిపిస్తున్నా సరే వాళ్ళు రెగ్యులర్గా రాకపోవడం, మళ్ళీ ఓన్లీ ఫిజియోథెరపిస్ట్ ఇంటికి వచ్చినా సరే వాళ్ళు హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు కదా. ఇక్కడ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్, ఇక్కడ మెషినరీస్ ఉంటాయన్నమాట, సైక్లింగ్ కానీ థ్రెడ్మిల్ కానీ డంబెల్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళకి ఎలా చేయగలుగుతారో చూసుకుని ఆ ప్రకారంగా ఫిజియోథెరపిస్ట్ సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మా మదర్ 2 monthsలోనే చాలా బాగా రికవర్ అయ్యారు. అంతకుముందు అసలు అడుగు తీసి అడిగేయడానికి కూడా చాలా కష్టపడ్డారు అనమాట. ఇప్పుడు డైలీ 2 times సర్వీసెస్ అందుతున్నాయి. అలాంగ్ విత్ దట్ ఫిజియోథెరపీ సర్వీసెస్ మా మదర్ ఫాదర్కి ఇద్దరికి షుగర్ ఫ్లక్చువేట్ ఉంటుందన్నమాట, షుగర్ అండ్ బీపీ లెవెల్స్. సో టైంకి సిస్టర్స్ రావడం కానీ లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సర్వీసెస్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఉంటాను కాబట్టి వీళ్ళని రెగ్యులర్గా టేక్ కేర్ చేయడానికి దానికి నాకు చాలా ఈజీగా ఉంది. ఇంకా నేను నిరుపమ్మ గారి యూట్యూబ్ ఇంటర్వ్యూ చూసి జాయిన్ చేయించానండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీసెస్. ఇంకా నేను కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుదాం అనుకున్నా సరే, పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ కానీ ఏదన్నా ఇట్లాగా రీహాబ్ సర్వీసెస్ అవసరం ఉన్న వాళ్ళైనా సరే నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి.